స్నైపర్ తన పని చేసుకుంటుండగా అతని టీం మెంబర్ ఉన్న బాంబ్స్ అని ఒక ట్రక్లోనికి ఏకేస్తూ కనిపించాడు. ఇది చూసిన స్నైపర్కి ఏమీ అర్థం కాలేదు కాని ఇంతలో టీం మెంబర్ బాంబ్స్ మీద పెట్రోల్ పోస్తాడు. తర్వాత వైట్ జెండా ట్రక్కి పెడతాడు. ఇదంతా చూసిన స్నైపర్ తన టీం మెంబర్ మోసం చేద్దామనుకుంటున్నాడని చంపేద్దామనుకుంటాడు. కానీ సడన్గా టీం మెంబర్ బాంబులు మీద క్లాత్ కప్పి కనపడకుండా కవర్ చేస్తాడు. స్నైపర్ టీం మెంబర్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకుంటాడు. టీం మెంబర్ ట్రక్ స్టార్ట్ చేసి ఎనిమీ క్యాంపు వైపు వెళ్తుంటే స్నైపర్ అతనికి తెలియకుండా వెనకాలెక్కుతాడు. ఎనిమీ క్యాంపు వైపు వెళ్తున్న ట్రక్ చూసిన మిగతా టీం మెంబర్స్ ఒకడు మోసం చేస్తున్నారో అనుకునే కలుద్దామని గన్ను తీస్తాడు. ఇంతలో టీం కమాండర్ అతన్ని కాల్చకుండా ఆపుతాడు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పైన క్లాస్లో చూస్తాడు. ఇంతలో ట్రక్ రావడాన్ని చూసిన ఎనిమీ కమాండర్ ఫైరింగ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. తన మీదకు బుల్లెట్స్ కాలుస్తున్నా సరే ఆపకుండా డ్రైవర్ ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ సడన్గా టైర్ పంచర్ అవుతుంది. డ్రైవర్ చేసేది ఏమీ లేక తెల్లజెండా పట్టుకుని కిందకి దిగి కాల్చోదు లొంగిపోవడానికి వచ్చాను అని ట్రక్ ఫుల్గా సప్లైస్ తెచ్చాను అని చెప్తాడు. బదులుగా తనని వాళ్ల టీంలో చేర్చుకోమంటాడు. అందుకు ఒప్పుకొని 8 కమాండర్ డ్రైవర్ని కాల్చడానికి సిద్ధమవుతాడు. కానీ డ్రైవర్ తనని చివరిసారిగా ఒక సిగరెట్ తాగనీమంటాడు. ఇంతలో ట్రక్లో దాక్కున్న స్నైపర్ లేచి 8 కమాండర్ను కాల్చి చంపేస్తాడు. ఇది చూసిన డ్రైవర్ పాటు చనిపోవడానికి ఇంకో వ్యక్తి కూడా వచ్చాడని షాక్ అవుతాడు. ఇంతలో మిగిలిన 8 సోల్జర్స్ అందరూ వీళ్ళిద్దరిని కాల్చి చంపేస్తాడు. చివరి క్షణంలో తన చేతిలో ఉన్న సిగరెట్లు ట్రక్ మీద విసిరేస్తాడు. దీనివల్ల ట్రక్లో ఉన్న బాంబులు పేలడం స్టార్ట్ అయ్యి ఎనిమీ క్యాంపులు మొత్తం ధ్వంసం చేస్తాడు. ఇదంతా చూసిన మిగతా టీం మెంబర్స్ వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడతారు.